మడుకోండి కౌన్సిల్ వేసేటోళ్ళు పని ఏ పండి ఏ పండి పవన్ నమస్కారం. పెద్దలు ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, ఇక్కడికి వచ్చినటువంటి విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికి కూడా మీకందరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం అవుతుంది, అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యం అవుతుందని చెప్పి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. ప్రజలు 5 సంవత్సరాల పరిపాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని వర్గాల ప్రజలను, అటు వ్యవసాయాన్ని, ఇటు పరిశ్రమలను అన్నిటిని కూడా విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఒక చంద్రబాబుతో, కూటమి ప్రభుత్వంతోనే అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అనేకమైనటువంటి అటు అభివృద్ధి, ఇటు సంక్షేమ కార్యక్రమాలను కూడా సమానంగా తీసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతా ఉన్నాం. ఈరోజు మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కు ఈరోజు రాష్ట్రం అంతా కూడా గుంతలమయమైతే కనీసం వెహికల్ మూవ్మెంట్ కూడా కానిటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా ముందు రోడ్లన్నీ కూడా గుంతలు లేని రాష్ట్రంగా మార్చాలని చెప్పి 1061 కోట్ల రూపాయలు జీవోలు విడుదల చేసి రాష్ట్రం మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 88% రాష్ట్రంలో గుంతలు లేని రాష్ట్రంగా తీసుకొచ్చి ప్రతి ఉన్న చోట ప్రతి దాన్ని కూడా నాణ్యమైనటువంటి దాంతో ఎక్కడ కూడా నాణ్యత లోపించకుండా గుంతలు పూడ్చడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి పాలకుల పరిపాలన వలన, జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత వలన మనకు దాదాపుగా పరిశ్రమలు కూడా రాకుండా పోయాయి. ఈరోజు పరిశ్రమలు కూడా మళ్ళీ ఈరోజు రావాలంటే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే బాగుండవో పరిశ్రమలు కూడా ఎన్నిక రాకుండా పోతాయి. అదేవిధంగా మన టూరిజం డిపార్ట్మెంట్, టూరిజం కూడా వెనుకబడిపోతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ రాబోయే బడ్జెట్లో కూడా దాదాపుగా
ఎక్కడ మొత్తం రాష్ట్రం అంతా కూడా సింగిల్ లేయర్ రోడ్లు వేయాలని చెప్పేటువంటి ఆలోచనలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అదేవిధంగా పీపీపీ మోడల్లో దాదాపుగా 3,500 కిలోమీటర్లకు ఎస్టిమేషన్లు కూడా తయారు చేస్తా ఉన్నాము. ఆ పీపీపీ మోడల్లో కూడా మొత్తం ఎస్టిమేషన్లు తీసుకొని రావడం జరుగుతుంది. ఈరోజు జిల్లాకు వచ్చేటప్పటికి ఇక్కడ ఈరోజు రాష్ట్రంలో 20,000 చిల్లర కిలోమీటర్లకు గాను 23,400 కిలోమీటర్లు రహదారులంతా కూడా గుంతలమయమైతే ఈరోజు 18,000 కిలోమీటర్లకు కంప్లీట్ చేయాల్సిన ఘనత 6 నెలల కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి చెందుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఏవైతే రహదారులు బాగున్నటివే కాకుండా డబుల్ లైన్లు చేయాలి, 4 లైన్ల రోడ్లు చేయాలనేటువంటి ఉద్దేశంతో పీపీపీ మోడల్లో 3,500 కిలోమీటర్లు ఎన్నుకోవడం జరిగింది. ఆ రోడ్లను కూడా త్వరలోనే ఏప్రిల్, మే మాసంలో ఆ పీపీపీ మోడల్లో కూడా తీసుకొచ్చి 3,000 కిలోమీటర్లు తీసుకెళ్తా ఉన్నాము. ఈరోజు నేషనల్ హైవేస్ ద్వారా కూటమి ప్రభుత్వము అటు గడ్కరీ గారి వలన ఎక్కడ చూసినా రాష్ట్రంలో నేషనల్ హైవేస్ అని కూడా అన్ని అనుసంధానం చేస్తా ఉన్నాము. ఎన్ని రహదారులు వీలైతే రహదారులను నేషనల్ హైవేస్ కు కల్పించేసి ఆ రహదారులన్నిటిని కూడా స్టేట్ హైవేలకు, నేషనల్ హైవేలకు అనుసంధానం చేస్తూ జిల్లా హెడ్ క్వార్టర్ అవన్నీ కూడా అనుసంధానం చేస్తా ఉన్నాం. నాడు ఎన్డీబీ ద్వారా వచ్చినటువంటి డబ్బులు కట్టలేనటువంటి ప్రభుత్వం పర్సెంటేజ్ ఏదైతే ఇవ్వలేదో ఎన్డీబీ వర్కులు కూడా ప్రతి రాష్ట్రంలో కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కేవలం 200 రూపాయలు 2,200 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడంతో 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు కూడా పక్కకు పడడమైంది. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఈరోజు ఇప్పటికే 1,081 కోట్ల రూపాయలు అటు ఎన్డీబీకి కానీ ఈ యొక్క పార్ట్ హోల్స్కి కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా గత ప్రభుత్వంలో ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్లు అందరూ కూడా పిలిపించి వారికి డబ్బులు మా ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి ఒక భరోసాను కల్పించి ఈరోజు మండల హెడ్ క్వార్టర్ టు తాలూకా హెడ్ క్వార్టర్లకు కానీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లకు కానీ ఉండేటువంటి ఎన్డీబీ వర్కులు కూడా మొదలు పెడతా ఉన్నాము. అది ఒక్కటే కాదు, ఈ రోజు రోడ్ల పరిస్థితి విధంగా ఉంటే లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఐటీ పరిశ్రమలు కూడా పరిగెత్తా ఉన్నాయి. ఈరోజు మా ప్రభుత్వం సంక్షేమానికి కూడా మొదటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాము. ఆ రోజు ఏదైతే 3,000 రూపాయలు చెప్పి 4,000 రూపాయలు పింఛను ఖచ్చితంగా ఇస్తామో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి భాగంలో మొట్టమొదటిది కూడా చేయడం జరిగింది. ఈరోజు 4,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఎవరైతే ఉన్నారో అర్హులందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు సంక్షేమానికి పెట్టపీట వేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే డిఎస్సిని కానీ ఈరోజు పోలవరం ప్రాజెక్టును ఆ రోజు వారి పక్కన పడేస్తే ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని అక్కడ ఉండేటువంటి ఎన్డీఏను గెలిపి వాళ్ళకందరికీ కూడా నచ్చజెప్పి ఈరోజు 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అటు పోలవరం ఇటు అమరావతిని కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి. ఏదైతే మనకు రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా నిలబడిపోయిందో రాష్ట్రంలో లేని రాజధాని నగరాన్ని మళ్ళీ నిర్మించుకుంటేనే మనకు పరిశ్రమలు కానీ ఇటు వ్యాపార సంస్థలు అన్ని కూడా వస్తాయనే ఉద్దేశంతోనే అమరావతిని కూడా ఈరోజు పరుగులు పెట్టిస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, ఈరోజు ఎక్కడ కూడా కనీసం 6 నెలల సమయం కూడా ఇవ్వకుండా ప్రజా వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఒక కరపత్రికను అడ్డం పెట్టుకునే సాక్షి పేపర్ కావచ్చు, ఇంకా కొన్ని పత్రికలు ఈరోజు లేనిపోని వాస్తవాలు రాస్తా ఉన్నాయి. దావోస్ కంటే ముందే ఇక్కడ పరిశ్రమలు చాలా మంది పెట్టడానికి కూడా మనతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. అక్కడ కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పడినటువంటి ఒక మచ్చ అంటే ఇక్కడ పరిశ్రమలను గతంలో తరిమేశారు, మళ్ళీ మాకు జవాబుదారీతనం లేదేమో భయంతో రానేటువంటి పరిశ్రమల పెట్టుబడిదారులకు అందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా దగ్గరికి వస్తే ఇన్సెంటివ్స్ ఇవి ఉన్నాయి, మీకు ఇలాంటి లాభాలు ఉన్నాయి అని చెప్పి పరిశ్రమలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. త్వరలోనే అనేక పరిశ్రమలు ఇక్కడ పెడతామని చెప్పి కూడా బీపీసీఎల్ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి. ముఖ్యంగా పోర్ట్స్ దానికి కూడా ఆదాని గ్రూప్ కూడా వస్తూ ఉంది. ఎన్నో పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో పెట్టాలి. మళ్ళీ ఒక చంద్రబాబు నాయుడుతో ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ నిరంతరము కూడా పరిశ్రమలు రావాలి. ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చి మేము ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాలకు ఖచ్చితంగా కూడా వారికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో 20 లక్షల ఉద్యోగాలకు కానీ ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాల వరకు కూడా ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి ఒక త్వరలోనే అన్ని కూడా పరిశ్రమలు వస్తే అదేవిధంగా విద్యా సంస్థలు కూడా అనేకమంటి మార్పులు వచ్చినాయి. విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థను కూడా బాగు చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు పాపాల వలన ఈరోజు మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చిన అరాచకాల వలన ఎన్నో అరాచకాలు సృష్టించారు. ఇదే తాడిపత్రి నగరంలో చేయని దౌర్జన్యాలు లేవు.
అన్న పెద్దలు ప్రభాకర్ రెడ్డిని అయితే ఎంత ఘోరంగా చేశారో ఈ రోజు వాళ్ళు మాట్లాడాలా, మళ్ళీ మాట్లాడతామన్నారు, నీతులు చెప్తున్నారు. సిగ్గు శరం లేకుండా మాట్లాడే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి తల దించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉన్నారు. వ్యాపారస్తులు ఎక్కడైనా ఎవడైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, ఎవడైనా మీరు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బతకవచ్చు. గతంలో ఈ రోజు వచ్చింది తాడిపత్రికి ఇంత నీట్ గా పెట్టి ఈ యొక్క మున్సిపాలిటీ ఒక్కటే గెలిచినామంటే ఆ రోజు వాళ్ళు పడిన శ్రమ కానీ, ఇక్కడ తీసుకొచ్చిన మార్పులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, నేను కూడా ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నం తీసుకుంటున్నాను, అన్న చేసిన దాన్ని మళ్ళీ బనగానపల్లిలో మొదలు పెడతా ఉన్నాం. కాబట్టి శాంతి భద్రతల విషయంలో అన్న కూడా అందరూ కూడా సహకరిస్తా ఉన్నారు. ప్రజలు వాళ్ళే ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నప్పుడు ఎవరు కూడా మనిషి ఎంతసేపు అయినా ఓపిక పడతాడు. ఈరోజు రెచ్చగొట్టే ధోరణిలో వస్తూ మళ్ళీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఏదో రౌడీజం చేయాలని చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏ రౌడీజం చేసినా కానీ కూడా ఒడ్చుకోదు. ఖచ్చితంగా త్వరలో ఏవైతే మా మేనిఫెస్టో దాంట్లో ఉండేటువంటి దీపం పథకం ఇవ్వడం జరిగింది, ఇప్పటికే త్వరలోనే ఆర్టీసీ యొక్క కూడా ఇవ్వవస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే జలజీవన్ ద్వారా ఇస్తామనేటువంటి ప్రతి ఇంటికి కొలాయికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. త్వరలోనే అవి కూడా ఎస్టిమేషన్లు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే అనేక సర్వేలు చేసి అర్హులైనటువంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి గ్రామంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఈరోజు సర్వేలు కూడా జరిపిస్తూ ఉంది. మేము ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలలో రేపైతే ఈ యొక్క తల్లికి వందనం ఉందో దాన్ని కూడా మే నెలలోనే కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ మా. ఇప్పుడే అన్న ప్రభాకర్ అన్న కూడా చెప్పారు ఆ రోడ్డు గురించి ఇంపార్టెన్స్ ఎంత ఉందనేది. ఎందుకంటే ఇప్పుడు కొల్లింగుల నుంచి కూడా నేషనల్ హైవే చేస్తా ఉన్నాం అక్కడ. దీనిని కూడా ఖచ్చితంగా అన్న ఇప్పుడు చెప్పినటువంటి ప్రకారము దాన్ని కూడా ఖచ్చితంగా నేషనల్ హైవేకి అనుసంధానం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా 11 కోట్ల ఒక్క తాడిపత్రి కాన్స్టిట్యున్సీకే పార్ట్ హోల్స్ కు 11 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో 26 కోట్ల రూపాయలతో ఈ యొక్క పార్ట్ హోల్స్ కార్యక్రమాన్ని కూడా చేశాము. ఇంకా అనేకమైన బ్రిడ్జీలు ఇవన్నీ కూడా అనుసంధానం చేసి వీటన్నిటి కూడా తీసుకొస్తా ఉన్నాము. ఏది ఏమైనా గత ప్రభుత్వంలో R&B కాంట్రాక్టర్లు అంటే తల ఎత్తుకొని తిరిగేవారు. ఈ రోజు R&B కాంట్రాక్టర్లు తల దించుకొని గత 5 సంవత్సరాలలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ రోజు R&B వ్యవహారంలో గత ప్రభుత్వం మా యొక్క 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి R&B రోడ్లు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారని పక్క రాష్ట్రాల సైతం ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూసి పోయేవాళ్ళు. అటువంటిది మన రోడ్ల పరిస్థితి గురించి గత 5 సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా జోకులు వేసుకోవడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి రాష్ట్రంలో కేటీఆర్ గారు కూడా వాటి మీద జోకులు వేసుకున్నారు. అంతటి హీన పరిస్థితుల్లో ఉన్నటువంటి R&B డిపార్ట్మెంట్ R&B డిపార్ట్మెంట్ను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, అదేవిధంగా కేంద్ర మంత్రులు అయినటువంటి గౌరవనీయులు శ్రీ గడ్కరీ గారి ఆశీస్సులతో రాష్ట్రంలో అనేకమైన అన్ని రోడ్లు కూడా వీలైనంత వరకు కూడా త్వరలోనే ఈ యొక్క గుంతలు ఉండేటివే కాకుండా రోడ్డు వైండింగ్ చేయడము మిగతా కార్యక్రమాలు చేస్తాము. అదేవిధంగా 47 కోట్ల రూపాయలతో ఈ యొక్క కంప చెట్లను తొలగించేటువంటిది ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టాము. వీటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి వచ్చే 2 సంవత్సరాల లోపల రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన R&B డిపార్ట్మెంట్ తల ఎత్తుకునే విధంగా చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. జీవో నెంబర్ 2 కూడా మన దాంట్లో ఉండేదా? 5 వరకు సార్, అది కూడా కలవర్ చేస్తాం. 53, 349 లాస్ట్ 349 కూడా 75% అయిపోయింది సార్. ఇతర బ్రీఫ్ ఉంది సార్.
తాడిపత్రి కాన్స్టిట్యూన్సీకి నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ తాడిపత్రి నేనే సార్